ఇప్పుడు మనతో పాటు సిఐటియు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే అన్న. అయితే ఇప్పుడు కేంద్రము బడ్జెట్ కేటాయించింది. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వము సామాన్యులని కావచ్చు, పేదల్ని కావచ్చు, మధ్యతరగతి వాళ్ళని కావచ్చు, దేశంలో ఉన్న జనాభాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి కోసము బడ్జెట్ ను కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఎలా ఉండబోతుంది బడ్జెట్ కి సంబంధించి అభివృద్ధి? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది సామాన్య ప్రజలకి, కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, శ్రమజీవులకు వ్యతిరేకంగా ఉన్నది. అది కొద్దిమంది పెట్టుబడిదారులకి ప్రయోజనం కల్పించేటువంటి బడ్జెట్ గానే ఉంది. ఈ బడ్జెట్ ని సవరించాలని, బడ్జెట్ ప్రజా అనుకూల బడ్జెట్ గా మార్చాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం. సిఐటి కూడా ఈ భాగస్వామ్య ప్రజా సంఘంగా ఇక్కడ మేము ఉన్నాం. బడ్జెట్ ప్రతిపాదించిన బడ్జెట్ కి వచ్చే ఆదాయాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని పూడ్చుకోవాలంటే ఆదాయ వనరులు కావాలి. ఆదాయ వనరులు కావాలంటే దానికి మార్గం కార్పొరేట్ సంస్థలు సంపాదించేటువంటి సంపద మీద పన్ను వేయాలి, వారసత్వ పన్ను వేయాలి. ఆ పద్ధతుల్లో ఆదాయ మార్గాలు తీసుకోవాలి. రెండు, ఉత్పత్తి పెంచి ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చి ఉత్పత్తి ద్వారా మనకి ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆ కొనుగోలు శక్తి పెంచడం ద్వారా ఈ లోటు పూడ్చుకోవాలి. కానీ బీజేపీ ప్రభుత్వం ఆదాయపు లోటును పూడ్చుకోవడానికి ఎంచుకున్నటువంటి మార్గం సంక్షేమ పథకాలలో కోతలు పెట్టడం, సాధారణ ప్రజల మీద పన్నులు వేయడం, మన ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయడం, ప్రైవేటీకరణ చేయడం, ఇన్సూరెన్స్ లాంటి ఫైనాన్స్ సెక్టర్ ని ధ్వంసం చేసి 100% ఎఫ్డిఐని తీసుకురావడం ఈ మార్గం అనుకుంటుంది. ఇది సరైనది కాదు. కాబట్టి ఈ మార్గం అంటే దేశాన్ని తాకట్టు పెట్టడం, దేశాన్ని కొల్లగొట్టడం, మన సహజ సంపదల్ని, గనులు, భూములు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేసి ఈ లోటు పొడుచుకోవడం తప్ప ఇది కాదు, సరైనది కాదు, ఇది మంచిది కూడా కాదు దేశానికి. ఇప్పుడు ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేస్తే దేశం అనేది అభివృద్ధి పదంలో జరగడానికి అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఉత్పత్తి రంగానికి సంబంధించి ఎట్లా ఉన్నాయి? ఈ రోజు మన భారతదేశంలో పారిశ్రామిక రంగం సంక్షోభంలో ఉంది, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, సేవా రంగం సంక్షోభంలో ఉంది. ఈ మూడు రంగాలు సమగ్రంగా అభివృద్ధి అయితేనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాం. వ్యవసాయ రంగం మీద ఆధారపడి పారిశ్రామిక రంగం ఉంది, వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం మీద ఆధారపడి సేవా రంగం ఉంది. వీటికి కేటాయింపులు తగ్గించారు, వీటికి కేటాయింపులు లేవు. వీటికి కేటాయింపులు లేకుండా, ఈ రంగంలో ప్రోత్సాహకాలు లేకుండా ఈ రంగం అభివృద్ధి కాకుండా దేశం అభివృద్ధి కాదు. ఈ రోజు అదాని, అంబానీ లాంటి ఆ పెద్ద మనుషులు అభివృద్ధి చాలనుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఇది ప్రధానమంత్రి ప్రభుత్వం ఆ మొత్తం దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ఉండాలి తప్ప ఆ 45 పెట్టుబడిదారుల కోసం ఈ బడ్జెట్ ఉన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు పేదలకు సంబంధించి పెంట, కార్పొరేట్లకు సంబంధించి వాళ్ళకి పంట జరిగింది, పంట అయినట్టు అయింది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అనేది కేటాయింపులు జరిగిపోయినాయి. ఇక ముందు జరగబోయేటువంటి డిమాండ్లు మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకొక 15-20 రోజులలో రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు చూసినటువంటి మొత్తం చరిత్రను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికేం భిన్నంగా లేదు. ఆ బాటలోనే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిచాయి, ఈ ప్రభుత్వం కూడా నడిచింది. అయితే తెలంగాణలో ఎన్నికల ముందు వివిధ వర్గాలకు అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, దాని సబ్ గ్యారంటీలు ఇంకా ఒక 600 ఉంటాయి. ఇవన్నీ నెరవేరాలంటే వాటికి సరైనటువంటి కేటాయింపులు చేయాలి. ఉదాహరణకి నిరుద్యోగ సమస్య బాగా తీవ్రంగా ఉంది, ఉద్యోగాల భర్తీ కోసం బడ్జెట్ కేటాయించాలి. ఈరోజు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. ఆ కార్మిక వర్గానికి షెడ్యూల్ పరిశ్రమలో 1 కోటి మంది పనిచేస్తున్నారు. 1 కోటి మంది పనిచేసేటువంటి వాళ్ళకి కనీస వేతనాలు పెంచే పద్ధతుల్లో వాళ్ళ బడ్జెట్ ఉండాలి. స్కీమ్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి పారితోషికాలు లాంటివి ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మెడికల్ అండ్ హెల్త్ స్కీమ్ వర్క్, అంగన్వాడీ, ఆశాయిలకు ఉన్నారు. వాళ్ళకి వచ్చేవి 10,000, 9,000 లేకపోతే 12,000 లోపు జీతం వస్తుంది. ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ 26,000 రూపాయలు పెంచడానికి ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందో అంత బడ్జెట్ కేటాయిస్తే అది డిమాండ్ వేస్తుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ లాగానే రాష్ట్ర బడ్జెట్ కూడా ఉండకూడదు నాయన. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
ఈ దారి కాదు, నువ్వు మేము చెప్పే దారిలో బడ్జెట్ ప్రతిపాదన చేయమని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఆయన కూడా పెట్టాడు అనుకోండి, మోడీ మీద ఏం చేస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి మోడీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీద కూడా ప్రజా పోరాటం తప్పు. ప్రజా సంఘాల ఐక్యవేదిక, ఆ ఐక్యవేదికలో వర్గ సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అన్ని ఉన్నాయి. అందరం ఒక శక్తి కూడగొట్టుకొని ప్రజల కోసం పోట్లాడడానికి కోసం ఒక వేదిక నిర్మించాం. పోరాటాల ద్వారానే ఆయన కానీ ప్రభుత్వం కానీ బడ్జెట్ లో ప్రతిపాదనల సవరణ కోసం వచ్చి తీసుకొస్తారు. రైట్, ధన్యవాదాలు.